ఆ రోజు మీకు షెల్టర్ ఇచ్చిన బెనర్జీ మంచోడని అతని గురించి మీరు గొప్పగా చెప్పారు. ఎందుకైనా మంచిది అతని విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. గౌతమ్ గారు, బెనర్జీ అన్నయ్య గురించి ఎందుకు జాగ్రత్తగా ఉండమన్నారు? బెనర్జీ అన్నయ్య మంచివాడే కదా. ఆ పెద్దావిడ పెద్ద ఆయన కూడా మంచివారే. మరి గౌతమ్ గారు ఎందుకు అలా చెప్పారు? ఏంటి ఇంత నిశ్శబ్దంగా ఉంది? ఇంట్లో ఎవరూ లేరా? బెనర్జీ అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య కూడా ఇంట్లో లేరా? అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య కూడా ఇంట్లో లేడా? ఇంతవరకు నేను ఈ గదిని చూడలేదు. ఒకసారి చూస్తే గౌతమ్ గారు అనుమానించినట్టు లోపల ఏమైనా ఉందేమో తెలుస్తుంది కదా. ఈ రూమ్లో అనుమానించతగ్గవి ఏం లేదు కదా. మరి గౌతమ్ గారు ఎందుకు అలా అన్నారు? అసలు అన్నయ్య, పిన్ని, బాబాయ్ ఎక్కడికి వెళ్ళారు? నాట్ రీచబుల్. ఇదేంటి, అన్నయ్యకి ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుంది. అన్నయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? సర్లే, కాసేపట్లో వస్తారేమో చూద్దాం. ఇక మీ అవసరం నాకు లేదు, మీరు వెళ్ళిపోవచ్చు. అదేంటి బాబు, మమ్మల్ని అప్పుడే వెళ్ళిపోమంటున్నారేంటి? నా మీద పోలీసుల నిఘా ఎక్కువ ఉంది. నాతో పాటు మీరు అక్కడే ఉంటే మీరు ఇరుక్కుపోతారు. అందుకే మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్తున్నాను. ఇక నుంచి నేను కూడా ఆ ఇంటికి వెళ్ళను. మరి ఆ ఇంట్లో అహల్య ఉంది కదా బాబు, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను, మీకు అనవసరం. బయట ఎక్కడైనా నా గురించి చెప్పారో చంపేస్తాను. వెళ్ళండి. ఇంతవరకు ఆ బాక్స్ దొరకలేదు. ఇంకోవైపు పోలీసులకి నా గురించి తెలిసిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? రాజు, ఫోన్ తీసుకురా. అయ్యో, క్షమించండి బాబు, పొరపాటున తగిలాను. ఇట్స్ ఓకే రాజు గారు, ఏం పర్లేదు. ఏంటి బాబు, ఏదో గిఫ్ట్ తీసుకొచ్చారా?
అవును రాజు గారు, నాన్న కోసమని వాచ్ తీసుకొచ్చాను. అదేంటండి చేయి కడిగేసుకుంటున్నారు? రే అర్జున్, ఎవరిని గిఫ్ట్ తెచ్చావరా? గిఫ్ట్ ఇవ్వడానికి అడగడం ఎందుకు నాన్న? అయినా అడిగి ఇచ్చేది గిఫ్ట్ కాదు కదా. రేయ్, నువ్వు నాకు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రేపు ఫాదర్స్ డే కూడా చేయకు. అదేం నాన్న, ప్రపంచంలో ఉన్న తండ్రి కొడుకులందరూ ఫాదర్స్ డే చేసుకుంటుంటే మీరు వద్దంటున్నారు. ఒక కొడుగ్గా ఏం చేశావని నాకు ఫాదర్స్ డే చేయాలనుకుంటున్నావు? ఇప్పటి వరకు నేను గర్వించే పని ఒక్కటంటే ఒక్కటైనా చేసావా? చిన్నప్పటి నుంచి అల్లరి చిల్లరగా బాధ్యత లేకుండా తిరిగావు. ప్రేమించిన అమ్మాయిని కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చావు. అది తిని తన కుటుంబాన్ని బాధ పెట్టావు. నైతిక విలువల్ని పక్కన పెట్టి పెళ్లికి ముందే అహల్యని తల్లిని చేశావు. ఇంద్ర చావుని కూడా దాచిపెట్టావు. రేయ్, నీ వల్ల మాకు తలవంపులే తప్ప ఎప్పుడైనా మమ్మల్ని తలెత్తుకునేలా చేశావంట్రా? ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకండి? వాడు చేసిన పనికి నీకే కాదు, నాకు బాధ కోపం ఉన్నాయి సుభద్ర. అన్నీ మర్చిపోయి నేను నవ్వుతూ మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు. వాడి కొడుకు ఇంద్ర పేరు పెడితే అంతా సమసిపోతుంది అనుకుంటున్నాడు. నేను ఏదీ మర్చిపోలేదు. వీడు చేసిన తప్పు వల్ల అదితి ఇంకా పెళ్లి చేసుకోకుండా కుమిలిపోతోంది. పెళ్ళైనా కూడా శ్రావ్య కూడా తన అత్తారింట్లో కష్టాలు పడుతుంది. వీడు ఎంతగానో ఇష్టపడి పెళ్లి చేసుకుని వచ్చిన అహల్య ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయిందో ఇప్పటి వరకు తెలీదు. వీడు ఎంతగానో ఇష్టపడి పెళ్లి చేసుకుని వచ్చిన అహల్య ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయిందో ఇప్పటి వరకు తెలీదు. ఇన్ని సమస్యల మధ్య వీడు నాకు ఫాదర్స్ డే చేస్తానంటే నేను ఎలా చేసుకోను? వీడి వల్ల మనకు ఏం ఉపకారం జరిగిందని నేను ఫాదర్స్ డే చేసుకోవాలి? రేయ్, నాకు గిఫ్ట్ ఇచ్చే అర్హత, ఫాదర్స్ డే చేసే అర్హత నీకు లేదు. నీ చేత నేను కేక్ కూడా కట్ చేయించుకోనరా. ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాలు ఇంట్లో వేకో.